హలో గాయ్స్, సో మీరు స్కిప్ చేస్తారని తెలుసు, కానీ నేను షేర్ చేసుకోవాలి కదా. సింక్లో అంట్లు లేవు, క్లీన్ చేసేసాను. ఆ తర్వాత మునక్కాయ మొన్న ఒక వీడియో చేశాను, నేను షేర్ చేస్తాను. సో మునక్కాయల కర్రీ చేస్తున్నాను. అలాగే ఇక్కడ పెట్టాను చూడండి. ఈరోజు ఫస్ట్ రోజా మాది. టైం వచ్చేసి 3:30 అవుతుంది. ఇంకా ఇప్పటి నుంచి మనం ఈవినింగ్కి తినేటివి ప్రిపేర్ చేసుకోవాలి. ఆఫ్టర్నూన్ పిల్లలకి మీ ఆయనకి ఏం ఫుడ్ చేయలేదా అనుకున్నారు, చేశాను. ఇంకా మార్నింగ్ తినేటప్పటికే చేశాను అనమాట. ఆఫ్టర్నూన్కి కంప్లీటెడ్, మళ్ళీ ఈవినింగ్ కోసము చేసుకుంటున్నాను. బ్లాగ్ అంటే ఈరోజు ఇప్పటి నుంచి స్టార్ట్ చేశాను. మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ చేయొచ్చుగా, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా, ఓకేనా. సో నేను ఇఫ్తార్లో కలుస్తాను. కొంత విషయం షేర్ చేయాలి అనుకున్నాను, అందుకే వచ్చేసాను. ఇక్కడ నా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అలాగే రంజాన్ స్టార్ట్ అయింది. మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్, అసలు జగనన్న ఇచ్చిన పట్టా తీసుకొని అంత బాగా మాట్లాడిన తను ఎంత పాజిటివ్గా, ఎంత అసలు అంత ఎడ్యుకేషన్ అంత బాగా ఉంది తనకు. కాకపోతే ఆ ఏం కామెంట్స్ వల్ల అలా జరిగిందో నాకైతే అర్థం కాలేదు. మామూలుగా కామెంట్స్ వస్తుంటాయి, ఇంకా పాజిటివ్ కామెంట్స్ అయితే చెప్పింది. ఇంకా అవి ఏం కామెంట్స్ పెట్టారు పాపం, తను ఒక్కసారన్నా ఆ పిల్లల గురించి ఆలోచించలేదు. ఆ ప్లేస్ అంత పట్ట తీసుకున్నాను, నేను ఉండాలి, ఇప్పుడు ట్రెండ్ అవుతారు కారని కాదు, ఇంకా ఒక 1 వీక్ 2 వీక్స్ అలా ట్రెండ్ అవుతుంది. తను ఏమంటే ఫేస్ అలా నిలిచిపోతుందిలేండి. కాకపోతే ఈ ట్రెండ్ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం బాధపడుతుంది కదా, మళ్ళీ ఎందుకు అలా డిసిజన్ తీసుకెళ్ళింది. అసలు నేను ఆ వీడియో నా దాంట్లో కూడా రాలేదు, మా హస్బెండ్ సెల్లో చూశాను. తను ఏందంటుంది అని అంటే కొన్ని క్లిప్స్ అనేటివి అట్లా వైరల్ అయ్యాయి అన్నమాట. ఆ కొన్ని క్లిప్స్ చూసి నేను చెప్పాను, ఇట్లా ఓన్ హౌస్ రిజిస్ట్రేషన్ పట్టా వచ్చిందంట. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మనకు కూడా అలా ఇచ్చింటే బాగుండు. ఏమంటే మేము బిల్డింగ్కి పెట్టుకోయిండే, మాకు సొంత ప్లేస్ ఉంటే ఇంకా మనమైతే అప్పుడు ప్లేస్ కూడా వచ్చేది కదా అనేసి మేమిద్దరం మాట్లాడుకున్నాము. అవును కదా అనేసి అనుకున్నాము. ఆ తర్వాత ఇంకా మార్నింగ్ లేచి కొంచెం ఈవినింగ్ అప్పుడు అట్లా, నాకు మార్నింగ్ నుంచి సెల్ చూడలేదు. తర్వాత చూశాను, నేను చూసిన వెంటనే ఇంకా ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టు ఉంది, అది సేమ్ శారీ ఫోటో ఉంది, ఎక్కడో చూశాను అని మా హస్బెండ్కి. తర్వాత ఓపెన్ చేసి చూస్తే లోపల పట్ట గురించి నిజంగా ఇంకా మేము చూసిన షార్ట్ పక్కన వస్తుంది, తను లేదు అని వస్తుంది. ఇంకా నా హస్బెండ్కి ఆ లింక్ షేర్ చేశాను. నాకన్నా తను చాలా బాధపడ్డాడు. అసలు ఏం జరిగింది, తను కామెంట్స్ పట్టించుకోకుండా ఉండేది. కాకపోతే ఏమన్నా పెద్ద వల్గర్గా మాట్లాడింటారు, అందుకనేసి అలా చేయాల్సి వచ్చిందేమో. తను పాపమే. మా ఆయన మామూలుగా చూడడు వీడియోస్, కానీ ఆ అక్క వీడియో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే